శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కూర్మ పురాణాంతర్గత రహస్యాలు ఈటీవీ లైఫ్లో అద్భుతంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున అమ్మా నాకు ఈ భార్యనిచ్చింది నువ్వే, నన్ను నా భార్యని కూడా నువ్వే కాపాడాలి అంటూ హిమవంతుడు చెప్పినటువంటి విషయాన్ని ఈటీవీ లైఫ్ కూర్మ పురాణాంతర్గత రహస్యాల్లో తెలుసుకున్నాం. నా జన్మాంతర సుకృతం వల్ల నువ్వు నాకు పుత్రికగా జన్మించావమ్మా. జన్మించావని నేనేదో నాకు పుట్టావనుకోవట్లేదు, నాకు ఆధారం కూడా నువ్వే. కాబట్టి నువ్వు నన్ను నా భార్యని కూడా కాపాడుతూ ఉండాలి అనే విషయాన్ని చెప్పి, అహోమే సుమహద్భాగ్యం మహాదేవి సమాగమాత్ ఆజ్ఞాపయా మహాదేవి కిం కరిష్యామి శంకరీ. అమ్మా, మహాదేవి అయినటువంటి నిన్ను కలిసేటటువంటి భాగ్యం కలగడం నా అదృష్టం అమ్మా. ఓ దేవి శంకరపత్ని, నీకు నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించు అన్నాడండి హిమవంతుడు. ఏతావదుక్త్వాం వచనం తదా హిమగిరీశ్వర సంప్రేక్షమాణో గిరిజాం ప్రాంజలిక్ పార్శ్వగోభవత్. పర్వతరాజైన హిమవంతుడు ఇట్లా పలికి పార్వతిని చూస్తూ అంజలిబద్ధుడై పక్కన నిల్చున్నాడు. నమస్కారం చేస్తూ ఆ అమ్మవారి పక్కన అలా నిల్చున్నాడండి స్వామి హిమవంతుడు. అథ సా తస్య వచనం నిశమ్య జగతోరణి సస్మితం ప్రాహ పితరం స్మృత్వా పశుపతిం పతిం. లోకానికి అరణిలాంటి పార్వతి హిమవంతుడి వాక్యం విని మనస్సులో తన భర్త అయినటువంటి శివుణ్ణి స్మరించి చిరునవ్వుతో తండ్రితో ఇలా అంది. శ్రీదేవ్య ఉవాచ శృణుష్వ చైతత్ ప్రథమం గుహ్యమీశ్వర గోచరం ఉపదేశం గిరిశ్రేష్ఠ సేవితం బ్రహ్మవాదిభిః. శృణుష్వ చైత్ ప్రథమం, ఏతత్ ప్రథమమైనటువంటి విషయాన్ని శృణుష్వ వినవయ్య పర్వతశ్రేష్ఠ. రహస్యమైనది, ఈశ్వర విషయమైనది, బ్రహ్మవాదులైన వేదాంతులు సేవించే ఈ ఉపదేశాన్ని నేను నీకు చెప్తున్నా. చాలా రహస్యమైన ఉపదేశం ఇది, శ్రద్ధగా జాగ్రత్తగా విను. ఐశ్వర్యము, ఆశ్చర్యకరము, సర్వవిధ శక్తియుక్తము, అంతం లేనిది, ప్రేరణని కలిగినటువంటిది, లోకాతీతమైన నా మహత్తర రూపాన్ని నువ్వు చూసావు. ఐశ్వర్య స్వరూపమయ్యా నా రూపము, ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి రూపాన్ని చూసావు కాబట్టి సావధానమైనటువంటి మనస్సుతో నీకు నేను కొన్ని విషయాలు చెప్తాను విను. మానవుడిలో ఉండేటటువంటి అహంకారాలన్నింటినీ వదిలిపెట్టు. ఆ రూపం నా రూపం మీదే శ్రద్ధనుంచుకో, అందులోనే నిమగ్నమై దాన్నే శరణు పొందు. ఓ తండ్రి, అసాధారణ భక్తితో శ్రేష్టమైన నా భావాన్ని నువ్వు పొందు. ఏ భావాన్ని? ఈ నా భావాన్ని మాత్రమే నువ్వు పొందాలి. ఎల్లప్పుడూ యజ్ఞాలు చేయి, తపస్సు చేయి, దానాలు మొదలైన వాటితో నా రూపాన్నే పూజించు. పూర్వజన్మలో నేను దాక్షాయనిగా ఉన్నప్పుడు దక్షుడు యజ్ఞాలు తపస్సులు చేశాడు, కానీ నాకు విరుద్ధంగా చేశాడు. నన్ను తలుచుకుంటూ నా విధంగానే నువ్వు యజ్ఞయాగాదుల్ని చెయ్యి. కాబట్టి దాన్నే మనస్సులో చూడు, నా రూపాన్నే మనస్సులో చూడు, ధ్యానించు, పూజించు. కాబట్టి పుణ్యాత్ముడివైనటువంటి ఓ హిమవత్ రాజా,
నా ఉపదేశం వల్ల నీ సంసార బంధాలన్నీ కూడా నశించిపోతాయి, వాటిల్ని నేనే నశింపజేస్తాను. కృష్ణయ్య చెప్తాడు భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నన్నొక్కడిని ఆశ్రయించు, నీకు మోక్షం నేను ఇస్తాను, నిన్ను ఉద్ధరించే పని నాది. అన్ని ధర్మాలు పక్కన పెట్టు, మాం ఏకం శరణం వ్రజ. నీ పాపాలన్నీ అవతల పడేసి నిన్ను కాపాడే పూచి. అదే మాట అంటోంది ఈ తల్లి. అహం త్వాం పరయా భక్త్యా ఐశ్వర్యం యోగమాస్థితం సంసార సాగరాదస్మాత్ ఉద్ధరామ్య చిరేణషు. చిరేణతు అచిరంగా నిన్నుగా పూర్తిగా ఉద్ధరిస్తానయ్యా. అచిరేణతు, ఓ రోజు 2 రోజులు కాదు. ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానే చైవ హి ప్రాప్యాహంతే గిరిశ్రేష్ఠ నాణ్యథా కర్మకోటిభిః. పర్వతరాజా, నువ్వు ధ్యానము, కర్మ, భక్తి, జ్ఞానయోగం ఇది చేస్తేనే నేను పొందడానికి శక్యురాలిని. ఇతర విధాలతో కోట్ల కొలది పనులు నువ్వు చేసినా నేను దొరకడం దుర్లభం. నేను దొరకాలి అంటే జ్ఞానయోగాన్ని పట్టుకోవయ్యా. కాబట్టి శృతి స్మృత్యుదితం సమ్యక్ కర్మ వర్ణాశ్రమాత్మకం. వేదాల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పిన వర్ణాశ్రమ సంబంధి కర్మని ఆత్మజ్ఞానంతో చేర్చి మోక్షం కోసం ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండు. నువ్వు మోక్షాన్ని పొందాలయ్యా. చూడండి, పుత్రిక పుట్టి 21 తరాల్ని ఉద్ధరిస్తుంది వివాహ సమయంలో అంటారు. 10 పూర్వేశాన్ 10 అపరేశాన్. 10 పూర్వం 10 తర్వాత ఆవిడున్నది ఒక తరం. 21 తరాల్ని త్రిసప్తతి అంటారు. 21 రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరింపజేసేవి ఏవైతే ఉన్నాయో నేను పితృలోకాలు పితృరూపాలన్నీ కూడా ఆ అన్నిటినీ కూడా నువ్వు చక్కగా వర్ణాశ్రమ ధర్మంతో ఆచరించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండు. ఆత్మజ్ఞానంతో చేర్చు. నేను నిన్ను ఈ వంశాన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తాను. ధర్మం వల్ల భక్తి ఏర్పడుతుంది. భక్తి దేనివల్ల ఏర్పడుతుందండి? ఓ నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పి వెళ్ళి పాపిష్టి పనులు బయట చేస్తూ కూర్చుంటే ధర్మం రాదు. భక్తి అంతకంటే లేదు. అదంతా డంభం చూపించుకోవడం. మాకురు ధనజన యవ్వన గర్వం. నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర జనం ఉన్నారు, నా దగ్గర యవ్వనం ఉందని గర్వానికి పోతే అక్కడ ఎక్కడా ఉండదు. ఎక్కడ ఉంటుంది భక్తి? ధర్మమునందు భక్తి ప్రతిష్ఠితమైంది. సద్భక్తి ధర్మాన్ని ఆచరించేవాడికి వస్తుంది. అందరికీ ధర్మం రాదు. ధర్మం రావాలి అంటే సద్భక్తిని ఆచరించాలి. కాబట్టి ఆ ధర్మం వల్ల మాత్రమే నీకు చక్కగా భక్తి ఏర్పడుతుంది. భక్తితో పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. శంకరాచార్యులు వారు చెప్తారు, ఏమిటి భక్తి అంటే? స్వస్వరూపానుసంధానం భక్తి. నీ స్వస్వరూప జ్ఞానం, ఆ పరమాత్మ జ్ఞానం నీకు కలుగుతుంది. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి యజ్ఞాలు మాత్రమే ధర్మం. ఆ వదిలిపెట్టి నేను ఇది చేస్తాను అది చేస్తాను 100 రకాలుగా వేరేవి చేస్తాను, అవేవి ధర్మాలు కాదయ్యా. ధర్మం అంటే ఏమిటి? వేదం ఏం చెప్పిందో అది చేయడమే ధర్మము. కాబట్టి నాణ్యతో జాయతే ధర్మో వేదాత్ ధర్మో హి నిర్బభౌ. వేదం వల్ల ధర్మం ప్రకాశిస్తుంది, ఇతరాల వల్ల అది జరగదు. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు అన్ని ధర్మాలు ఒకటేనండి, అన్నీ ఒకటే అంటున్నారు. కానీ నాస్తికుడు అంటే ఎవరో తెలుసా అమ్మా? నాస్తికో వేద నిందక. వేదాన్ని నమ్మకుండా వేదాన్ని నిందించేవాడు ఎవడుంటాడో వాడు నాస్తికుడు. వేదమునందు ప్రతిపాదించబడింది మాత్రమే ఆస్తికత్వము అని సుస్పష్టంగా చెప్తున్నారు. ఆ మోక్షార్థి అవ్వాలి అనుకునేవాడు ఎప్పుడు ధర్మాన్ని కోరుతూ ఉండాలి. నా రూపమైనటువంటి వేదాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడు అమ్మవారి రూపమైనటువంటి వేదాన్ని ఆశ్రయించి ఉండాలి. వేదాన్ని ఆశ్రయిస్తే ధర్మం వస్తుంది, ధర్మం వల్ల భక్తి వస్తుంది, భక్తి వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అందుకని వేదాలను ఆశ్రయించండి అయ్యా. ఈ వేదాల రక్షణం కోసమే భగవంతుడైన బ్రహ్మ అనేక వర్ణాలని సృజించి వాళ్ళని తమ తమ కర్మల్లో
నియమించాడు. ఈ వర్ణాలన్నీ వేదరక్షణం కోసమేనయ్యా స్వామి చేసింది. అన్ని వర్ణాలు దానికోసమే చేశాడు కాబట్టి దానికోసమే నియమించాడు. నా ధర్మాన్ని అనుష్ఠించిన వారు బ్రహ్మచేత నిర్మించబడిన అధోభాగంలో ఉన్న తామిశ్రం మొదలైన నరకలోకాలని పొందుతారు. ఎవడెవడైతే నేను చెప్పినటువంటి వేద ధర్మాన్ని అనుష్ఠించడో వాళ్ళందరూ తామిశ్రము అనే నరకానికి వెళ్తారు. కాబట్టి వేద ధర్మాన్ని ఎప్పుడు అనుసరించాలి, వేదాల పట్ల భక్తితోటి ఉండాలి. చాలా ప్రధానమైన శ్లోకం చెప్తున్నాను, ఇది రాసి రోజు చదువుకోవాల్సింది. నచ వేదాదృతే కించిత్ శాస్త్రం ధర్మాభిదాయకం యోన్యత్ర రమతే సోసౌ న సంభాష్యో ద్విజాతిభి. వేదం కంటే భిన్నమైన దాన్ని ఎవడైనా బోధిస్తూ ఉంటే, మరో శాస్త్రం ఇంకోటి ఏదైనా చెబుతూ ఉంటే, ఇతర విషయాలతో ఆసక్తిగా ప్రవర్తించే ధర్మం అని ఎవరైనా చెబితే ఎట్టి పరిస్థితుల్లో ద్విజులు వాళ్లతో మాట్లాడడమే తప్పు. వేదము కంటే అతీతమైనటువంటి దేవతా స్వరూపము చెప్పేటటువంటి వాళ్లతో అనవసరమైన వాదవివాదాలు పెట్టుకోకండియా. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. యాని శాస్త్రాన్ని దృశ్యంతే లోకేస్మిన్ వివిధాని తు శృతి స్మృతి విరుద్ధాని నిష్ఠా తేషాం హి తామసి. లోకంలో వేదాలకి శాస్త్రాలకి విరుద్ధాలైన శాస్త్రాల ప్రధాన లక్ష్యం తమోగుణానికి సంబంధించింది. కాపాలం భైరవం చైవ యామలం వామమార్హతం ఏవం విధాని చాన్యాని మోహనార్థాని తాని తూ. కాపాలము, భైరవము, యామలము, వామము, అర్హతము ఇలాంటివే మరికొన్ని ఇతర శాస్త్ర సంప్రదాయాలు లోకాన్ని మోహింపజేయడానికి ఉపయుక్తాలవుతాయ్యా. దుష్టశాస్త్రాల ప్రచారంతో ఈ లోకంలో మనుష్యులను మోహింపజేసేవారిని జన్మాంతరంలో మోహింపజేయడానికి ఈ తామస శాస్త్రాలని సృష్టించారు. ఎవరైనా దుష్టశాస్త్రాలతో మోహింపజేస్తే తర్వాత వాళ్ళని మోహింపజేయడానికి ఈ శాస్త్రాలన్నీ వచ్చినాయి. పూర్వము ఈ మాయ, ఈ మింత, ఈ అద్భుతం అని ఎవరైనా రకరకాల మాయలు చెప్తూ చేస్తూ మాయల మరాఠీలాగా ఉంటే ఉత్తర జన్మలో వాళ్ళు ఈ ఉపాసనలు చేస్తారయ్యా. వేదార్థం తెలిసిన శ్రేష్ఠులు చేయదగిన వైదిక కర్మ చెప్పిన వారు నాకు ఇష్టులైన మనుష్యులు ప్రయత్నంతో దాన్ని అనుష్ఠిస్తున్నారు. వేదార్థం తెలిసి ఆ వేద భాగాన్ని ఎవరు అనుష్ఠానం చేస్తున్నారో వాళ్ళు నాకు చాలా ఇష్టులయ్యా. వాళ్ళు నా హృదయంలో ఉండేటటువంటి వాళ్ళు. ఆ వేదార్థం తెలిసి చేసే వాళ్ళతో తిరగండి. చతుర్వర్ణాల వారిని దయతో చూడడానికి విరాట్ పురుషుడైనటువంటి స్వయంభువ మనువు నా ఆజ్ఞ వల్ల పూర్వం మునులందరికీ కూడా ధర్మాల్ని బోధించారు. అనేక ధర్మాలు చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి ఆయన వల్ల శ్రేష్టమైన ధర్మాన్ని విని వేరే ధర్మాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ధర్మశాస్త్రాలు అనేటటువంటివి వాళ్ళు రచించారు. అవి ప్రళయకాలంలో లుప్తమైపోతాయ్యా. అప్పుడు బ్రహ్మ యొక్క వాక్యాన్ని అనుసరించి మహర్షులు ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ వీటన్నిటినీ రాస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా ప్రధానమైన శ్లోకం, రహస్యంతో కూడినటువంటి శ్లోకం. అష్టాదశ పురాణాని వ్యాసాద్వై కథితాని తు నియోగాత్ బ్రహ్మణో రాజం తేషు ధర్మ ప్రతిష్ఠితం. బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు అష్టాదశ పురాణాలు చెప్పారయ్యా. వాటన్నిట్లో ఉన్నది ఏమిటి? ధర్మమే. ఎవడికి ధర్మం అర్థమైందో వాడికి అష్టాదశ పురాణాలన్నీ అర్థమైపోయినట్టే. కాబట్టి ఈ అష్టాదశ పురాణ సారము అంతా కూడా మహర్షులు రాసింది ధర్మాన్ని ఆధారం చేసుకొని. ధర్మం తప్పకు, ధర్మాన్ని ఆచరించు అని చెప్తూ ఉన్నారు. ఆ మహర్షుల శిష్యులు వేరే వాళ్ళందరూ ఉపపురాణాలు చెప్పారయ్యా. అనేకమైనటువంటి ఉపపురాణాలు చెప్పారు. ప్రతి యుగంలో ధర్మశాస్త్రాలు తెలిసిన వాడే ఈ లోకంలో కర్తగా ఉంటాడు. కర్త ఎవడండి అంటే ప్రతి పని చేసినవాడు కర్త కాదు. కర్త ఎవడు అంటే ఎవడికి ధర్మశాస్త్రం తెలిసి పని చేస్తాడో వాడొక్కడే కర్త. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్శాస్త్రము, అదేవిధంగా న్యాయ విద్య అనేవి అన్ని విద్యలను సహకరిస్తాయి.
చూడండి, శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛంద ఏవ చ జ్యోతిష్శాస్త్రం న్యాయ విద్య సర్వేషాం ఉపబృంహణం. కాబట్టి ఈ విద్యలు మనకి మిగతా వాటికి ఉపకరిస్తాయ్యా. ఈ విధంగా 4 వేదాలతో కలిసి 14 విద్యలున్నాయి. ఓ శ్రేష్ఠులారా, వీటిల్లో తప్ప ధర్మం ఎక్కడా ఇతరాల్లో ఉండే అవకాశం లేదు. ఓ బ్రహ్మజ్ఞానులైన శ్రేష్ఠులారా, వీటిల్లోనే ఉన్నాయి. ఈ 14 విద్యలు వేదాలతోటి కలిపి దాంట్లోనే ధర్మాలన్నీ ఉన్నాయి అని సుస్పష్టంగా అమ్మవారు చెప్తూ ఉంది. ఇట్లా పితామహుడి నుండి వస్తున్న, ఆ బ్రహ్మ నుండి వస్తున్న సర్వశ్రేష్టమైనటువంటి ధర్మాన్ని మనువు, వ్యాసుడు మొదలైన వాళ్ళు నా ఆజ్ఞను అనుసరించి అన్ని ప్రాణులు నశించే ప్రళయకాలం వచ్చే వరకు స్థాపిస్తున్నారు. బ్రహ్మతో పాటు వాళ్ళందరూ చాలా అద్భుతమైనటువంటి నియత కాలం, లిమిటెడ్ టైం అంటాం కదా, అంతటి దాకా ప్రతిసారి వాళ్ళ విధులన్నీ కూడా నిర్వర్తించి ఆ అద్భుతమైనటువంటి పరం సమాప్తం, మొత్తం అంత కాలం సమాప్తం కాగానే కృతార్థులై పరమపదాన్ని చేరుతారు. మళ్ళీ కొత్త ఋషులు వచ్చి వాళ్ళు రాస్తారు ఆ పదవుల మీద కూర్చొని. అందువల్ల అన్ని ప్రయత్నాలతో ధర్మం కోసం వేదాన్ని ఆశ్రయించాలి. తస్మాత్ సర్వప్రయత్నేన ధర్మార్థం వేదమాశ్రయేత్. ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, ధర్మం కోసం వేదాన్ని ఆశ్రయించు. ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయేత్. ధర్మం వల్లే పరబ్రహ్మ జ్ఞానం కూడా మనకి వెలువడుతోంది. కాబట్టి అలాంటి ధర్మం వల్ల వచ్చే పరబ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడు మనం పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి సూక్ష్మాలు చెప్తోంది అమ్మవారు. ఏంటది అంటే, సంసార బంధాలు అనేవి ఉంటాయ్యా. ఈ సంసారంలో కూతుళ్ళు అనేటటువంటి పాములు, కోడళ్ళు అనేటటువంటి మొసళ్ళు, భార్యాభర్త అనేటటువంటి తిమింగళాలు, అల్లుళ్ళు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ సొరచాపలు, ఇవన్నీ ఎప్పుడు సిద్ధంగా ఉంటాయ్యా ఈ సంసార సముద్రంలో పోయడానికి. ఈ సంసార సముద్రంలో వచ్చేటటువంటి ఆ కష్టాలని అంటకుండా, ఆ బంధాల్లో ఉంటూ కూడా ఏది అంటకుండా నన్ను తలుచుకుంటూ ఉండండి. ఎల్లప్పుడూ భక్తితో ఐశ్వర్య రోగాన్ని అవలంబించండి, సేవించండి. అంటే నా రూపాన్ని కొలవండి అంటోంది. సర్వభూత దయ కలిగి ఉండాలి. అన్ని భూతాల పట్ల విశేషమైనటువంటి దయా ప్రేమ ఉండాలి. శాంత స్వభావంతో ఉండాలి. ఊరికినే అరిచేయకూడదు. మొన్న మధ్య నేను ఎక్కడో ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఓ పిల్లవాడు లేచి, గురువుగారండి, కోపము అనే దానివల్ల నష్టమేమిటి అన్నాడు. ఏం లేదు నాయన, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, నేను శాంతంగా మాట్లాడాననుకో అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆ ఉన్న ముందర జనాల్లో ఇక్కడ 50 మంది ఉన్నారు, ఒక్కడు లేచి గనక కోపంగా అరిస్తే మిగతా 49 మంది మనస్సు పాడైపోతుందయ్యా. కాబట్టి కోపము అరిచేవాడిని ఒక్కడనే పాడు చేయదు, చుట్టుపక్కల వాతావరణాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తుందయ్యా. కాబట్టి శాంతి అనేటటువంటిది నువ్వు నేర్చుకుంటే నువ్వు ఆనందాన్ని పొందుతావు, నలుగురికి ఆనందాన్ని కలిగిస్తావు. నీ కోసం వెంటబడి వస్తారు వాళ్ళందరూ, ఆనందంగా నీతో పాటు గడపాలి అని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ శాంత స్వభావంతో ఉండి ఇంద్రియాలను నిగ్రహణం చేసుకొని ఉండాయ్యా. అసూయ, అహంకారం అనేవి లేకుండా వివేకం కలిగి ఉండాలి. ఎంతసేపు ఉన్నా పక్కవాడికి అది ఉంది, పక్కవాడికి ఇది ఉంది అని ఏడుస్తూ ఉండకూడదు. అహంకారం అంతకంటే పనికిరాదు. భగవద్గీత అంతా చదవండి, అందులో ఒక్క శ్లోకం ప్రత్యేకంగా చదవండి. ఆ ఒక్క శ్లోకంలో మొదటక్షరం చివరక్షరం కలిపి వదిలేయండి. ఏమిటి ఆ శ్లోకం? అనన్యాక్ చింతయంతో మాం ఏ జనాక్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాక్ చింతయంతో మాం. మొదటక్షరం ఏమిటి? ఆ. చివరక్షరం ఏమిటి? హం. హం. ఈ 2 అక్షరాలు వదిలిపెట్టేయండి అయ్యా. భగవద్గీత మొత్తం
మీకు అర్థమైనట్టే. కాబట్టి అహం అనేటటువంటిది వదిలిపెట్టేసేయండి. ఆ విధంగా వివేకం కలిగి ఉండండి. ఎప్పుడు శంకరులు రాసిన వివేక చూడామణి ఇక్కడ ధరించండి, చదవండి. చదివితే ఆ వివేక చూడామణి మన వివేకాన్ని ఎప్పుడు నిలబెట్టి ఉంచుతుంది. కాబట్టి శ్రేష్టమైన వ్రతాన్ని అవలంబించిన మునులు నా మీదే మనస్సు నిలిపి వాళ్ళ ప్రాణాల్ని నాలోనే పెడుతూ ఉండేవాళ్ళు. నాకు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బోధించడంలో ఆసక్తి గల సన్యాసులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు మొదలైన వాళ్ళందరూ కూడా మాయాప్రభావం వల్ల కలిగే అజ్ఞానం అనే అంధకారాన్ని చాలా తేలిగ్గా జ్ఞానము అనే దీపంతో త్వరలోనే సమూలంగా నశింపజేసుకుంటారు. కాబట్టి గృహస్థులైన, సన్యాసులైన, బ్రహ్మచారులైన, వానప్రస్థులైన అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ పూజ, అమ్మకి సంబంధించిన విషయాన్ని చేస్తే ఆనందంగా ఉంటారయ్యా. అలాంటి వాళ్ళు జ్ఞానం తొలగిన చీకటి గలవారై నాలో నిమగ్నులై సదా ఆనందానుభవం పొందుతూ చక్కగా ఉంటారయ్యా. మళ్ళా జన్మించకుండా ముక్తిని పొందుతారు అని అమ్మవారు చెప్తున్నారు. ఈ విషయాల్ని ఇంకా విశేషంగా వచ్చే భాగంలో మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం అని చెబుతూ, ఈటీవీ లైఫ్లో ఈ పురాణ రహస్యాల్ని శ్రద్ధగా గమనిస్తూ వెళ్ళండి. జీవితంలో కష్టపడి 100 పుస్తకాలు చదవక్కర్లా. మహాత్ములు చెప్పే వాక్యాల్ని శ్రద్ధగా వింటే అదే అన్ని విధాల మనకి సహకారంగా తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాల్లో వచ్చేటటువంటి విషయాలు మీరు పాలలాంటి వాళ్ళైతే అందులో తోడేసే పెరుగు చుక్క అనే విషయాన్ని గుర్తుంచుకొని శ్రద్ధగా వినండి. వాసుదేవ సర్వమితి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్రశత